ఓం నమస్కారం అండి. నేను శాస్త్రి మునగాల శాస్త్ర సనాతన సేనకు స్వాగతం, సుస్వాగతం. నిన్న మనం చేసిన ఆహ్, వీడియోకి కంటిన్యూయేషన్ అనమాట. సో, కొంతమందికి కొన్ని ప్రశ్నలవి వచ్చాయి. సో, వాటిని బేస్ చేసుకొని మళ్ళీ నేను డాక్టర్ చాగంటి గారిని అడుగుదాం వాటి గురించి అని చెప్పి డాక్టర్ చాగంటి గారిని పిలిపించాను. నమస్కారం డాక్టర్ చాగంటి గారు. వెల్కమ్ బ్యాక్. ఓ నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. ఏమిటి సార్, ఏమైనా ప్రాబ్లమా? ఆ! నేను ఛీ! చేసిన వీడియో. ప్రాబ్లమ్ కాదు సార్. ఉమ్, కొన్ని అంటే ఇప్పుడు మీకు ఒక బాస్కెట్ మ్యాంగోస్‌లో కొన్ని ఆహ్, పచ్చి మ్యాంగోస్ ఉంటాయి. పండు మ్యాంగోస్ ఉంటాయి. కొన్ని పుచ్చిపోయిన మ్యాంగోస్ ఉంటాయి. సో, ఉమ్, మన ఇంట్రెస్ట్ ఇప్పుడు ఏంటంటే పచ్చి మ్యాంగోస్ అన్నమాట. వాళ్ళకి ఉమ్. కావాల్సినవి కరెక్ట్‌గా ఇవ్వటం అన్నమాట అంతే. ఎందుకంటే వాళ్ళు కూడా పండుతారు అని చెప్పి. అంతే తప్ప ఈ కుళ్ళిపోయిన మ్యాంగోస్ మనం ఏం చేయలేము ఎట్లాగో. ఉమ్, 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 ఉమ్. అవునా కదా! సో, అవును, అవును. అందుకని ఆహ్, కొ జనాలకు కొన్ని డౌట్స్ వచ్చాయి. సో, దాని గురించి అడుగుదాము అని చెప్పనమాట. దేని మీద డౌట్స్ వచ్చాయి? అదే నిన్న మనం ఇప్పుడు నండూరి ఆహ్, ఓకే. హ్మ్. బ్రాహ్మణులు, శూద్రులు, బ్రాహ్మణేతరులు, శూద్రులు, తర్వాత స్త్రీలు వేదం చదవచ్చా, చదవకూడదా? కూడదా అవునవునవును. ఉమ్, 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 సో, దాని గురించని చెప్పి ఇప్పుడు వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట. సో, దాని ఉమ్, గురించని ఇప్పుడు నిన్న నండూరి గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఈయన విధుశేఖర భారతీ స్వామి వారు ఉన్నారు కదా! ఉమ్. సో, ఆహ్, భారతీ తీర్థం వాళ్ళు. సో, ఓకే. ఈ వీరు ఇద్దరు మాట్లాడుకున్న దాని ప్రకారం జనాలకు కొన్ని డౌట్స్ వచ్చాయన్నమాట. సో, ఉమ్, ఫస్ట్ అదొకటి అడుగుతాను. దాని తర్వాత ఇంకో క్వెషన్ కూడా ఉంది. అది కూడా అడుగుతాను. ఉమ్, ఫస్ట్‌దేంటంటే ఇప్పుడు ఆయన ఆ మహాస్వామి గారు ఉమ్, ఏమడుగుతున్నారంటే ఏమంటున్నారంటే ఉమ్, ఆయననేదేంటంటే ఇప్పుడు శంకరాచార్యులు వారు ఉమ్, భగవద్గీతలో ఆహ్, ఒక శ్లోకంలో భక్తులు ఎట్లా నా దగ్గరికి చేరొచ్చు అని చెప్పారు. ఉమ్. అది చెప్తూనే ఆయన అప్పుడు నిన్న చెప్పిన ఫైర్ ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. ఫైర్ మధ్యలో ఉంటే జనాలు ఒక్కొక్కళ్ళు ఎళ్ళొచ్చనన్నాను. గుర్తుందా మీకు? ఓకే. సో, సో, అది ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. సో, ఇప్పుడు ఫస్ట్ నేనేం చేస్తానంటే ఆ శ్లోకం ఏదైతే ఉందో భగవద్గీతలోది, ఉమ్. అది శ్లోకం చూపిస్తాను. మనం దాని గురించి మాట్లాడి ఆయన చెప్పింది హేతుబద్ధంగా ఉందా? లేదా? అని చెప్పి దాని తర్వాత మనం వేదాంతంలోకెళ్దాము. హ్మ్. హ్మ్. హుహు. ఓకే. హ్మ్. ఓకేనా? హ్మ్. ఓకే. అయితే ఇప్పుడు నేను ముందు అది షేర్ చేస్తాను మీకు. హ్మ్. కనిపిస్తుందా సార్? కనిపిస్తోంది కొద్దిగా. సరే, మాగ్నిఫై ఇంతకంటే చేయలేదేమో. ఆ! ఓకే. దీనిలో ఇప్పుడు ఒక పని చేయండి. తెలుగులో ఉంటుంది చూడండి. ప్రింట్ తెలుగులో ఉన్నది చూడండి ఒకసారి. తెలుగులోన యాహ్! తెలుగు. ఏమవుతుందంటే మీకు ప్రింట్ తెలుగులోకి వస్తుంది. యాహ్! అప్పుడు ప్రజలంతా తెలుగు ప్రజలు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది బాగా. యాహ్! నేను ఆ! ముందు ఈ శ్లోకం ఆహ్, వినిపిస్తుంది. వినిపిస్తాను జనాలకి. హ్మ్. దాని హ్మ్. తర్వాత మనం వి కెన్ టాక్ అబౌట్ హ్మ్. ద సమ్మరీ అన్నమాట. समोऽहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रियः ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम्। వినిపించిందా సార్? యాహ్! యాహ్! ఆ! దీని యొక్క అర్థాన్ని చూపించండి. నేను సర్వప్రాణుల యందు సమత్వ బుద్ధితో ఉంటాను. అందుకనే సమ్మోహం సర్వభూతేషు అన్నాడు. అవును. సమే ద్వేషో అస్తి. ఓకే. సో, నేను ఎవరి పట్ల పక్షపాతంతో కానీ లేక విరోధ భావంతో కానీ ఉండను. కానీ ప్రేమతో నన్ను ఆరాధించే భక్తులు నా యందే నివసిస్తారు. మరియు నేను వారి యందు నివసిస్తాను. అయితే ఏంటి ఇప్పుడు? సో, ఇప్పుడు ఆయనన్నట్టు నన్ను చేరటానికి డిఫరెంట్ మార్గాలున్నాయి కదా! అందరూ వేదం ప్రకారమే అక్కర్లేదు అని అంటున్నారు అని దీంట్లో ఎక్కడుంది ఆ విషయం?
నేను సమభావంతో అందరితో ఉంటాను. ఎవరి పట్ల ద్వేషం నాకు ఉండదు. ఉమ్, ఎవరి పట్ల ప్రియం కూడా ఉండదు యాక్చువల్గా మాట్లాడితే. అవును, అవును. కాకపోతే నన్ను ప్రేమతో ఆరాధించే భక్తులందు నేను ఉంటాను, నా అందు వాళ్ళు ఉంటారు అని చెప్పడంలో అది అది మోక్షం అన్నమాట అది. సో ఉమ్, నేను సర్వప్రాణుల యందు సమత్వ బుద్ధితో ఉంటాను. సర్వప్రాణులు అన్నాడు ఇక్కడ. అవును, సర్వమానవులు అనలేదు. అవును, అవును, సర్వభూతేషు అన్నాడు. అవునా అవును, కదా? అవును సార్. కాబట్టి సమస్త ప్రాణుల యందు ఆయన సమత్వ బుద్ధితో ఉంటాడు. చేపలకి ఒక న్యాయము, మనుషులకు ఒక న్యాయం చేయడు ఆయన ఉమ్, అని చెప్పటం. అవును. అవును, సర్వభూతేషు ఈవెన్ బ్యాక్టీరియా దగ్గర నుంచి ఏది ఉన్నా సరే అన్నిట్లోనూ సమభావంతో ఉంటాడు ఆయన. యా. ఏం శాస్త్రి గారు, ఎస్ సార్. నేను ఎవరి పట్ల ద్వేషం నాకు ఉండదు. ఓకే, ఓకే. సో ఇది మీనింగ్ దానికి. బ్రాహ్మణులు వేదం చదవాలి, క్షత్రియులు చదవకూడదు, ఇది ఎక్కడుంది అక్కడ? ఇక్కడ అంటే ఈ విషయమే మోక్ష లేదు కదా ఇక్కడ. మోక్షానికి డిఫరెంట్ మార్గాలు ఉన్నాయి, నన్ను ఇదొక్కటే మార్గం కాదు అని చెప్పడానికి. అది కూడా లేదు కదా అందులో. అది అదే అది లేదు. ఎవరు నన్ను భక్తితో ప్రేమగా ఉంటారో నేను వాళ్ళ వాళ్ళ మధ్యలో ఉంటానని చెప్తున్నాడు. తప్పే ఉంది అది. అవును, అవును, ఇప్పుడు నేను ఎంతసేపు, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఎంతసేపు నేను చదువుకోవాలి చదువుకోవాలి చదువుకోవాలంటే చదివే మైండ్లో ఉంటుంది. అవును, అవును, లేదు నేను ఎంతసేపు తినాలి తినాలని తిండే మైండ్లో ఉంటుంది. ఇక అవును, అట్లనే తాగుబోతులకి నేను తాగాలి తాగాలని కూడా తాగుడే మైండ్లో ఉంటుంది. అవును, అలానే భగవంతుడు 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 అన్నవాడికి భగవంతుడే మైండ్లో ఉంటాడు కదా. అవును, అవును, సో ఇది కరెక్ట్. ఆయన ఇప్పుడు అంటే ఇప్పుడు కృష్ణుడు భగవంతుడు అని చెప్పుకోవడం కంటే పరమాత్ముడు చెప్పాడు అని అనుకుంటే బాగుంటుంది మనకి. అవును, సో అవును, పరమాత్ముడు అదే వేదంలో కూడా అదే చెప్తాడు కదా. అవును. డౌటే లేదు అందులో. ఉమ్. సరే, అయితే ఇప్పుడు ఉమ్, ఇప్పుడు మీరు వేదము అని అన్నారు కాబట్టి, ఇప్పుడు ఉమ్, వేదంలో అందరూ ఉమ్. అందరూ మనుషులందరూ కూడాను వేదం చదవచ్చు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు బ్రాహ్మిన్స్ అనే దానికి ఏమన్నా మంత్రం ఉందా? ఎందుకుండదండి, ఉంటుంది. ఆ, ఎందుకుండదు? కొంచెం చూపిస్తారా? ఓ చూపించాలి మీకు. ఓకే. యా. ఎస్ సార్. ఉమ్, ఇది నేను మా స్టూడెంట్స్కి రెగ్యులర్గా చెప్తూ ఉంటాను. అయితే అంటే రెగ్యులర్గా చెప్తాను, రోజువారీగా చెప్పను. ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు చెప్పాను, మళ్ళీ వాళ్ళు చదువుతారు కూడా ఎట్లన్నా. అవును. ఇది యజుర్వేదంలో ఉంది. యజుర్వేదము 26:2లో ఒక మంత్రం చూపిస్తాను, నా దగ్గర ఉంటుంది ప్రింట్అవుట్. యా. యా. కనిపిస్తోందా శాస్త్రి గారు? కనిపిస్తాను సార్. ఇప్పుడు యజుర్వేదం 26:2 దేవత ఈశ్వర. ఆ, దేవత ఈశ్వరుడు. సో అవును. ఈశ్వరుడు పరంగా చెప్పాలి ఇది మనం మంత్రం. ఓకే, ఓకే. ఓకే. సో యథేమాం వాచం కళ్యాణీ మావధాని జనేభ్యః బ్రహ్మరాజన్యాభ్యా శూద్రాయ చార్యాయ చ స్వాయ చారణాయ చ ప్రియో దేవానాం దక్షిణాయై ధాతురిహ భూయా సమయం మే కామః సమృద్ధ్యతాముప మా మాదో నమతు. ఇక్కడ ఏంటంటే భూయాసం అయం అని వస్తుందన్నమాట. ఉమ్, ఓకే. విడదీస్తే ఉమ్, సమృద్ధ్యతాముప ఉప ఉప వస్తుంది. సమృద్ధ్యతాం ఉప ఉపం మా దో నమతు అన్నప్పుడు దాన్ని విడదీస్తే మా ఆదహ నమతు వస్తుంది అనమాట. ఓకే. మా ఆదహ నమతు. దో ఉమ్, నమతు అన్నప్పుడు దో ఓకారం వచ్చింది కదా, ఇది ఇక విసర్గ వచ్చి ఉమ్, నమతు వచ్చింది. నా అన్నది కోశ వ్యంజనాలు ఉండనప్పుడు మనకేమవుతుందంటే దహ వచ్చినప్పుడు దో అని వస్తుంది అనమాట. సో ఉమ్, సో అదహ నమతు. ఓకే. ఉమ్, సో మా అదహ నమతు. సరే. ఇప్పుడు యదేమాం వాచం కళ్యాణి, దీని అర్థం ఏమిటి అంటే ఇదేది పద విభజన ఇక్కడ చేసి ఇక్కడ దానికి అర్థం రాసామన్నమాట. ఆ, యథా ఎట్లు బ్రహ్మరాజన్యాభ్యాం అంటే బ్రాహ్మణ క్షత్రియుల కొరకు, శూద్రాయ శూద్రుల కొరకు, ఇక్కడ ఈ సూ రావాలి, ప్రింట్ ఉమ్, మిస్. ఉమ్, శూద్రుల కొరకు చ మరియు ఉమ్, అర్యాయ వైశ్యుల కొరకు, చ ఉమ్, మరియు స్వాయ వారి స్త్రీల కొరకు. స్వాయ అన్నది వెరీ ఇంపార్టెంట్ వర్డ్, అది చెప్తాను ఉమ్, ఆయన. వారి ఉమ్, స్త్రీల కొరకు చ మరియు అరణాయ అంటే ఉత్తమ లక్షణములు కలిగిన అంత్యజుల కొరకు. ఇప్పుడు మనకి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులే నాలుగు నాలుగు కాదు ఐదోది అంత్యజులు. అంటే వీళ్ళు వాళ్ళు కాని వాళ్ళు అనమాట. ఉమ్, జనేభ్య
ఈ తెలిపిన మనుష్యులకు ఇహ ఇక్కడ ఈ విశ్వం నందు ఇమాం ఈ ప్రకటింపబడిన కళ్యాణీం సుఖమును ప్రసాదించు వాచం వేదవాణిని ఆవధాని ఉపదేశించుచున్నాను. యా ఇప్పుడు ఇది బ్రహ్మరాజన్యాభ్యాం బ్రాహ్మణ క్షత్రియుల కొరకు, శూద్రాయ శూద్రుల కొరకు, అర్యాయ వైశ్యుల కొరకు, మరియు స్వాయ వారి స్త్రీల కొరకు. స్వాయ అంటే ఎవరికైతే బిలాంగింగ్ ఉంటారో వాళ్ళకనమాట. సో వారి స్త్రీల కంటే వాళ్ళ భార్యలకి, వాళ్ళ పిల్లలకి, అందరికీ అనమాట. సో అదేనండి. మరియు అరణాయ అంటే ఉత్తమ లక్షణాలు కలిగిన అంత్యుల కొరకు. ఇది ఉమ్, వెరీ ఇంపార్టెంట్. జనేభ్య ఈ తెలిపిన మనుషులకు ఇక్కడ ఈ విశ్వమునందు ఇమాం ఈ ప్రకటింపబడిన కళ్యాణి సుఖములు ప్రసాదించు వాచం వేదవాణిని ఉమ్, ఆవధాని ఉపదేశిస్తున్నాను. ఇక్కడ అందరికీ మనకు ఒక డౌట్ రావాలి. ఇక్కడ ఇహ అని ఎందుకు చెప్పాడు పరమాత్ముడు? ఇక్కడ ఈ విశ్వం నందు అని ఎందుకు చెప్పాలి? ఇక్కడ అని ఎందుకు చెప్పాలి? ఎక్కడ ఈ వేద మంత్రం చదివితే అక్కడ అని అర్థం అనమాట. ఓకే. సో అంటే ఏంటి? ప్రపంచంలో లేదండి ఇది మన భూగోళానికి సంబంధించింది కాదు, అది మార్స్కి సంబంధించింది అని చెప్పే తుత్తిరి మనుషులు ఉంటారనమాట. సో వాళ్ళ కోసం ఇక్కడ అంటే ఈ విశ్వం నందు అని అర్థం అనమాట. సో సో వాళ్ళందరినీ అంటే పరమాత్ముడు అనంత జ్ఞాని కాబట్టి ఇలాంటి తుత్తూరు మనుషులు వస్తూ ఉంటారని తెలిసి ఇలా పెడతాడనమాట. పెట్టి దానికి ఇంకా చెప్పాడు. దాతు దానమిచ్చు వారి సమూహమున దేవానాం విద్వాంసుల యొక్క దక్షిణాయై దానాదుల కొరకు ప్రియ మనోహర ప్రియుడ భూయాసం అగుదునో మే నా యొక్క అయం ఇట్టి కామితము సం ఉత్తమముగా రుద్యగుగాక మా నాకు అదహ ఆ పరోక్ష సుఖము ఉపనమతు ప్రాప్తమగుచున్నదియో అని అర్థం. సో ఈ వేదమంత్రము స్పష్టంగా ఏం చెప్తుంది మనకి? దట్ బ్రాహ్మణ క్షత్రియుల కొరకు, శూద్రుల కొరకు, వైశ్యుల కొరకు, స్వాయ అంటే వారి యొక్క స్త్రీల కొరకు, అరణాయ అంత్యజుల కొరకు, ఉత్తమ అంత్యజులు అన్నమాట. అంటే చండాలు ఉంటారు ఒక మాట, దానిలోంచి కూడా ఉత్తములు బయటకు వస్తారు. వాళ్ళ జన్మ పొరపాటున అక్కడికి వస్తుంది, ఎందుకంటే వాళ్ళు చేసిన కర్మలను బట్టి వస్తుంది. కానీ వాళ్ళ జ్ఞానం మటుకు నాకు ఆ జ్ఞానం కావాలని ఉంటుంది వాళ్ళకి. అందరి కొరకు నేను ప్రకటించి ఉన్నాను వాచం. అంత స్పష్టంగా ఆయన పరమాత్ముడు వేదంలో చెప్పిన తర్వాత కాదు కూడదు నేను ఇది వేరే అర్థము అది అర్థము అంటే కనుక ఇంకా వాళ్ళని పరమాత్ముడే రక్షించాలి. కాబట్టి తప్పుగా చెప్పకూడదు, ఎవరు చెప్పినా సరే సరిగ్గా చెప్పాలి. ఇలా వేద మంత్రాలు ఉన్నాయి, అనేక వేద మంత్రాల్లో ఆయన ప్రకటిస్తూ వస్తుంటాడు. అలాంటప్పుడు లేదు అనడానికి వీల్లేదు. అర్థమైందా శాస్త్రి గారు? సో అన్ని చోట్ల మనకి వేద మంత్రాల్లో మనకు స్పష్టంగా ఇది కేవలము బ్రాహ్మణుల కోసం నేను ఇచ్చానని ఎక్కడ ఒక్క మంత్రం లేదు. కాకపోతే బ్రాహ్మణులను వాళ్ళు ఎవరు అంటే ఇక లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆ లక్షణాలు ఉన్నవి చేసుకోవాలి అవి. ఓకే, ఇప్పుడు వేదం బోధించటము, వేదం నేర్చుకోవటం, బోధించడం రెండు వారి లక్షణాలు. కాబట్టి మిగతా వాళ్ళ లక్షణాలు నేర్చుకోవడం వరకే, బోధించక్కర్లేదు వాళ్ళు. సో బ్రాహ్మణుల యొక్క ముఖ్య కర్తవ్యం వేదం బోధించటం. లేకపోతే వేదం బోధించేవాడిని బ్రాహ్మణుడు అనాలి. ఇది బోధించకుండా, చెప్పకుండా, వేదం నేర్పించకుండా ఎలా బ్రాహ్మణుడు అయ్యాడు? నా బాధ కూడా అదే కదా సార్. సో అందుకని యస్ శాస్త్రి గారు, సో మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. బట్ ఇప్పుడు ఆ పెద్ద ఆయన ఎవరో పీఠాధిపతి, సో ఆయనకి ఆయన ఏదో చెప్పుకుండే, ఎందుకంటే వాళ్ళకి వంశపారంపర్యంగా లేకపోతే యూనో వాళ్ళ యొక్క శిష్య పరంపరగా వస్తుంది అది, గురు శిష్య పరంపరగా మనం ఇదే చేయాలా అని వాళ్ళ కారణాలు ఉండొచ్చు, కానీ వాస్తవం అయితే అది కాదు. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాం, అసలు లేకపోతే మనకి వీళ్ళతో రాద్ధాంతం ఏముంది అక్కడ? రాద్ధాంతం ఎవరితో లేదు సార్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లము చెప్పే వాళ్ళది ఒక్కళ్ళదే కాదు సార్, వినే వాళ్ళది కూడా ఉంది ప్రాబ్లము. నాకు అంటే మనకి వస్తున్న కమెంట్స్ దాన్ని బట్టి నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళు చెప్పటం ఒక ప్రాబ్లము. ఈయన నండూరు శ్రీనివాస్ గారు కానీ లేకపోతే
ఆ స్వామి గారు గాని వీళ్ళు అడగటం వీళ్ళు చెప్పటం ఒక విషయం అయితే, జనాలు దాన్ని తీసుకొని కూడా లేదు 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 మనం అట్లాగే ఉండాలి, మనం అట్లాగే వాళ్ళు చెప్పినట్టే చేయాలి అని అనుకుంటున్నారు చూసారా? అది వాళ్ళు కూడా అట్లా చెప్తున్నారు శాస్త్రి గారు. ఇప్పుడు మన యూట్యూబ్ వీడియో చూసే వాళ్ళు ఎవ్వరూ కూడా బ్రాహ్మణులే వేదం చదవాలని ఉంది అని ఎవ్వరూ అనుకోరు. వాళ్ళకి ఎస్, సత్యం తెలుసు. అవును, కాబట్టి వీళ్ళకి ఇప్పుడు నండూరు శ్రీనివాసరావు గారు ఆయన 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 పనే అది. ఏ మూర్ఖత్వం ఉందో అది రుద్దుతూ ఉంటాడు జనాల మీద. అవును. ఇప్పుడు సరే ఆ మూర్ఖత్వాన్ని నమ్మి దానికి ముందుకెళ్తున్న వాళ్ళు వెరీ గుడ్, షాబాష్, వెళ్ళిపోమనాలి. వెళ్ళండి సార్, మీరు మీ ఇష్టం అని, మనకేంటి. ఇప్పుడు మనం ఏంటంటే బాబు వేదం పిక్చర్ లోకి వచ్చింది కాబట్టి మనం మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు కాబట్టి చెప్పాము. వాళ్ళు వింటారా వినరా అనేది వాళ్ళ విద్వత్తుకే వదిలేద్దాం మనం. కానీ మనం విద్వత్ ఎక్కడి నుంచి వస్తుంది శాస్త్రి గారు? వాళ్ళకున్న విద్వత్తే, వాళ్ళకున్న విద్వత్తే. నేనేమంటా అంటే వేదం తెలియకుండా విద్వత్ ఎక్కడి నుంచి వస్తుంది? అవును, తప్పు మాట్లాడుతున్నారు వాళ్ళందరూ. ఇప్పుడు ఏదన్నా వాళ్ళు తెలియదు అనుకోండి, తెలుసుకోవడంలో అర్థం ఉంటుంది. నేను వేదం చదవలేను, చదవకపోతున్నాను, చదవలేకపోతున్నాను కాబట్టి వేదం అవసరం లేదనుకుంటే తప్పు అవుతుంది అది. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. నేను చదవలేకపోతున్నాను, మంచిదే, పర్వాలేదు, నీకు చదవాలని అనుకుంటే ఎప్పుడో ఒకప్పుడు పరమాత్ముడు కరుణిస్తాడు. ఈ జన్మ కాకపోతే నెక్స్ట్ జన్మలో వస్తుంది మీకు అసలు అంతే. ఎప్పుడైనా కావచ్చు అది. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మన యూనివర్సిటీలో చదువుతున్న వాళ్ళలో 80 ఇయర్స్ పర్సన్స్ ఉన్నారు. నాకు తెలుసు కదా. అవును, మరి 18 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ దాకా అందరూ ఉన్నారు అక్కడ. అవును. సో అంటే ఉద్దేశం ఏంటి? చదువుకోవాలనుకునే వాళ్ళకి లిమిట్లెస్ అండి అది. లిమిట్లెస్. వీళ్ళందరూ కూడా ఎవరు బ్రాహ్మణులు కాదైపోయా అయితే, చాలా మంది. అందరూ ఇప్పుడు విషయం మనం అట్లా అనకూడదు, తప్పది, మళ్ళీ తప్పది. ఇప్పుడు ఎవరైతే చదువుతారో వేదం వాళ్ళు వాళ్ళే బ్రాహ్మణులు. వాళ్ళే బ్రాహ్మణులు. ఎగ్జాక్ట్లీ, ఎవరైతే ఎగ్జాక్ట్లీ. చదవరో వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ దే ఆర్. యా, బై బర్త్, ఎగ్జాక్ట్లీ. సో ఊరికే పురాణాలు చదివేసి నేను వేదం చదివాను అనుకుంటే అది తప్పు అవుతుంది. అవును, వేదం వేరు, పురాణం వేరు. వేరు. అవును, వేదానికి నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి అక్కడ, అవును. నిర్దేశించబడ్డాయి. ఋషులు దర్శనం చేసుకుని వాటిని చెప్పారు మనకి. సో మనం వాటిని పాటిస్తూ పోవాలి, కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను అంటే ఎట్లా కుదురుతుంది? అవును, అవును. శాస్త్రి గారు, నేను ఒప్పుకోను నేను అది. ఇప్పుడు మీరు చెప్పించిన భగవద్గీత శ్లోకము అది పరమాత్ముడి పరంగా చెప్పాలి అంటే ఆయన ఎవరికి ద్వేషి కాదు ఆయన. నేను అవును, ఎవరిని ద్వేషించని స్పష్టంగా చెప్పేస్తున్నాడు. అవును, ఎస్, అది ట్రూ. అది వేదంలో కూడా అదే చెప్పబడుతుంది. అవును. నేను ఎవరికి ద్వేషిని కాదు, నేను ఎవరిని ద్వేషించను, నాకు సమస్య ఆయనకు సంబంధం లేదు అది. లేదు. అవును, మనకున్న ఈర్ష్యా ద్వేషాలు. ఎగ్జాక్ట్లీ. సో పరమాత్ముడికి అలాంటివి లేవు కాబట్టి మనం అలాంటి విషయాలు మనము ఖండించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది బ్రాహ్మణులే చదవాలి అనడానికి వేదంలో ఒక్క మంత్రం లేదు. యా, ఏమనంటే వాళ్ళు వాళ్ళ సొంత కవిత్వం రాసుకుని చూపించి ఇది వేదమే అంటారు, మళ్ళీ ఇది పురాణం, పురాణమే వేదం అంటారు. ఇప్పుడు మీకు ఒక సత్యం చెప్తాను శాస్త్రి గారు, మీరు అసలు భయపడిపోతారు ఈ విషయం తెలిస్తే. ఉమ్, మీరు ఎందుకంటే వీళ్ళందరూ అబద్ధాలు చెప్పేస్తున్నారు, పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. ఇప్పుడు నేను మీకు ఆ లింక్ కూడా పంపిస్తాను. ఇప్పుడు మహాభారతాన్ని వ్యాసుడు ఎందుకు రాశాడు అని చెప్పి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు చెప్పారు. ఆయన పురాణ వాచస్పతి కదా, అవును. ఆయన చెప్పాడు. సరే, ఆయన చెప్పింది కరెక్టా లేదా మిగతా వాళ్ళే చూసుకుంటారు, మనకు అనవసరం అది. మనకి ఎట్టి పరిస్థితుల్లో అవసరం లేదు. ఆయనట వ్యాస మహర్షి అనుకున్నట్ట వేదం అర్థం కావట్లేదు అందరికీ అని చెప్పి పురాణాలు రచించాట ఫస్ట్. సో పురాణాలు రచిస్తే ఈజీ అవుతుందని అయినా పురాణాలు కూడా మిగతా వాళ్ళు చదవడం మానేశారట. అప్పుడు ఇవి రాశాడు. అప్పుడు ఎలా 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 అని చెప్పి ఆయన ఆలోచించి అప్పుడు గంగలో 2 సార్లు మునిగి 3 సార్లు మునిగి బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షం అయితే ఏంటి బాబు అంటే ఇట్లా నేను భారతం రాద్దాం అనుకుంటున్నా, అంటే భారతం అనలేదు కానీ ఈ కథ అంతా రాద్దాం అనుకున్నా, జయ అనే పేరు పెట్టాడు కదా ఫస్ట్లో ఇనీషియల్ దానికి. సో పెట్టి అది రాద్దాం అనుకుంటున్నాను, మరి నాకు మంచి స్క్రిప్ట్ రైటర్ కావాలన్నాడు. అంటే ఇగో చూడవయ్యా, విష్ణువు కానీ శివుడు కానీ ఒకడు పనికిరాడు దీనికి, ఒకే ఒకడు పనికి వస్తాడు, గణపతి అని చెప్తాడు. సో గణపతి ఆయన వేడుకో అంటాడు. సరే, ఆయన గణపతి దగ్గరికి వెళ్ళి ఆయన వేడుకుంటాడు. సరే, ఆయన ఏదో వస్తా అంటాడు, వాళ్ళిద్దరు కండిషన్స్ ఏవో ఉంటాయి. సరే, రాసుకున్నారు. ఇప్పుడు విశేషం నేనేం చెప్పదలుచుకున్నానంటే వేదము అందరికి అర్థం కావట్లేదని చెప్పి వేదాన్ని శాఖోపశాఖలు చేసిన ఆయన వ్యాసుడు అని పేరు ఎందుకు వచ్చింది, దానికి వచ్చింది. సో వాటి శాఖోపశాఖలుగా చేసి పెట్టి తృప్తి చెందక పురాణాలు రాశాట.
పురాణాలు రాసి అది తృప్తి చెందగా భారతం రాసేట. ఏం చెప్పాలి మీరు ఇప్పుడు? ఉమ్. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ అబద్ధాలు, ఒకదాని తర్వాత ఒకటి అబద్ధాలు వస్తున్నాయి అనమాట. వ్యాసుడు నిజంగా అట్లెందుకు అనుకుంటాడు? వ్యాసుడు మహాముని, మహర్షి ఆయన. ఆయనకి ఎగ్జాక్ట్లీ. ఇలాంటి భ్రాంతులు ఉంటాయా? ఆ? పరమాత్ముడికి భ్రాంతులు ఉండవు. పరమాత్ముడు వేదం ఎందుకు ఇస్తాడు? అప్పుడు డైరెక్ట్గా పురాణాలే ఇచ్చేవాడు కదా. అవును, అవును. కాబట్టి ఇది అబద్ధం. పురాణాలు మిగతా వాళ్ళ కోసం, వేదం మా కోసం, అయితే మీకోసం అయితే ఏం చేశారు? ఏం చేశారుట? అవును, అవును, అందరూ చదివితే అప్పుడు చేశారుట. అవును. చెప్పండి శాస్త్రి గారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఇంటర్మీడియట్కి వచ్చారు. ఇంటర్మీడియట్కి వస్తే 10th పాస్ అయింది. మీకు ఏ గ్రూప్ కావాలి? నాకు ఎంపీసీ కావాలి. అయితే 10th మ్యాథ్లో ఎంత వచ్చినాయి నీకు? 36 వచ్చినాయి. అరే 36 వచ్చి నువ్వు ఎట్ట చదువుతావురా మ్యాథ్? వద్దురా బాబు, నువ్వు వద్దురా మ్యాథ్ పనికిరావు. లే నేను చదువుతాను అన్నాడు అనుకోండి, సరే రమ్మనాలు, కూర్చోబెట్టాలి, చదివించాలి. అవునా కాదా? ఎగ్జాక్ట్లీ. లేదనుకోండి, బాబు నీకు కష్టం అవుతుంది మ్యాథ్, నువ్వు చూడు ఇక్కడ 36 వచ్చినాయి. లేదు సార్, అప్పుడు నాకు మలేరియా వచ్చింది, జ్వరం వచ్చింది, అందుకే నేను సరిగ్గా చేయలేకపోయాను. గుడ్, సరే అయితే మరి ఇప్పుడు చేస్తావా అంటే నేను చేసేస్తాను. ఓకే జాయిన్ చేసుకోవాలి, తప్పదు. అవును, ఉన్న వాళ్ళకి సీట్ లేదు అనే విషయం వేరు. అవును. అట్లానే మీరు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాస్తారు, ర్యాంక్ని బట్టి మీకు ఏ బ్రాంచ్ కావాలి, ఏ యూనివర్సిటీ కావాలి, ఏమిటని చెప్పి చూస్ చేసుకోమంటారు. వాళ్ళు అక్కడ చూస్ చేసుకుంటారు. అవునా కాదా? వేకెన్సీని బట్టి. అవును. వేకెన్సీని బట్టి. ఇప్పుడు ఇక్కడ అమెరికాలో కూడా మెడిసిన్ చేస్తారు పాపం. మెడిసిన్ చేసిన తర్వాత స్పెషాలిటీ కావాలి. స్పెషాలిటీ కావాలంటే మళ్ళీ ఏదో ఎంట్రన్స్ రాసి రావాలి. అవును, అవును. అంతేగాని నేను కార్డియాలజిస్ట్ అవుతానంటే కుదరదనేస్తారు. ఎట్లా అవుతారు ప్రతిదానికి? ఏంటంటే విషయం అది. కాబట్టి ఇక్కడ కూడా వేదాన్ని నేను చదువుతాను అనేవాడికి చదివించాలి. అసలు ఏ చదువు రాని వాడికి వేదం చదివించలేరుగా. అవును, అవును. చదవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాడికి ఏదన్నా చదివించవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో నేనేమంటున్నా అంటే, బ్రాహ్మణుడు అని పేరు, నేను క్యాస్ట్ బ్రాహ్మణుడు అనుకోవాలి, నా వర్ణము బ్రాహ్మణత్వము అనుకోవాలి అంటే ఖచ్చితంగా వేదం చదివి ఉండవలే. ఎగ్జాక్ట్లీ. చదివి ఉండవలే కాదు, వేదమును బోధించవలే. అవును, అవును. అంతేకాదు, యజ్ఞయాగాదులు చేయవలే, శివలే. చేయించవలే, దానాదులు పుచ్చుకొనవలే, దానాదులు ఇచ్చువలే. శివలే. అవును, అన్నీ అవ్వాలి. ఇది లేకుండా నువ్వు ఏమి చెయ్యి, నువ్వు ఎన్ని ప్రవచనాలు చెయ్యి, అవును, బ్రాహ్మణుడు అనే సమస్య లేదు ఇంకా. అవును, అవును, ఇది గుర్తుపెట్టుకోవాలి శాస్త్రి గారు. ఈ 6 క్రియలు చేయాలి శాస్త్రి గారు. అవును, అవును. మీరు చేస్తున్నారు, నేను చేస్తున్నాను, ఇంకొకరు చేస్తున్నారు, ఇంకొకరు చేస్తున్నారు, ఇంకొకరు చేస్తున్నారు అంటే ఇది గ్రూప్. అంతే, అంతే. అలా కాకుండా నేను ఏమి చెయ్యను, నాకు మటుకు నేను బ్రాహ్మణ్, నాకు అధికారం చదివాడు. ఇక్కడ స్పష్టంగా వేదమంత్రం చెప్తున్నాడు. అవును, అవును. ఎవరి కొరకు ప్రకటించాడో చెప్తున్నాడు. ప్రకటించేది ఇప్పుడు ప్రకటించడం దేనికి? ఊరికి ఊరికే 4 వేదాలని తెలవడం కోసమా? ఎగ్జాక్ట్లీ. అది శాస్త్రి గారు. యా. ఇంకేమన్నా? ఇప్పటికైనా జనాలకి సత్యం తెలుస్తుందని ఆశిస్తూ, జనేభ్య అన్నాడు కదా ఆయన పరమాత్ముడు వేదమంత్రం. పరమాత్ముడు అంటాడు. అంటే పరమాత్ముడు చెప్పిందల్లా మేము వినాం కదా. మాకు మాకు మా మాకు మా ప్రవచనకర్తలు ఉన్నారుగా. అది 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 ఇది పాయింట్. మాకు వేదం గొప్పది చెప్తాం, కానీ ఇది మటుకు పనికిరా. ఎలా ఉంటుందంటే శాస్త్రి గారు, సార్ కాఫీ మంచిది కాదు శాస్త్రి గారు, నాతో అంటారు, సార్ కాఫీ మంచిదిగా తాకండి, మంచిది కాదు అంటేను ఆ ఒక్కటి అడగ అలా అన్నమాట మనిషి. సో ఇప్పుడు తాగుబోతాడు అనుకోండి, అరే వద్దురా తాగదురా అంటే ఆ ఒక్కటి అడగద్దంట. అంటే ఎవడి వీక్నెస్ ఎక్కడ ఉందో అది అంటాడు. అంతే, అంతే, అంతే తప్ప సత్యం తెలుసుకుందాం ఎవరికి లేదు. సత్యం ఏంటి? మేము చెప్పిందే సత్యం. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. మీకు ఆ సినిమా గుర్తుందా శాస్త్రి గారు? ఒక్క నిమిషం మీకు టైం ఉంటే. యా. సో లెట్ మీ టెల్ యూ వన్ మూవీ, నాని సినిమా అనుకుంటా, అది నాని సినిమా. దానిలో పృథ్వీ అతని యాక్టర్ ఉన్నాడు, పేరేంటంటే సార్ అయింది, అదే కమీడియన్ ఉంటాడు చూడండి, పృథ్వీ అని. ఆ మధ్య వైసీపీకి తిరుపతిలో కూడా చేసి అతన్ని తీసేశారు కదా. పృథ్వీరాజ్ అని అతని పేరు. అవునవును. పృథ్వీరాజ్ ఆయనదే. అయితే దానిలో ఏమవుతుందంటే, ఒక డాన్, ఒక వాడు ఉంటాడు, వాడి పేరు ఏదో ఉంటుంది, డాన్ వాడు, డేవిడ్ అబ్రహాం ఉంటుంది వాడు పెద్ద డాన్. వాడు వస్తాడు ఇండియాకి. వాడు ఏం చేస్తాడంటే, ఒక కార్లో ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటాడు. డ్రైవర్ పాపం డ్రైవ్ చేస్తుంటే మెల్లగా చేస్తున్నాడు అని వీడు డ్రైవింగ్ సీట్లో కూర్చొని జోరుగా వెళ్ళి పోలీస్ వ్యాన్కి గుద్దుతాడు.
ఓకే. అంటే ఓకే. పోలీసు వాళ్ళు వాడు ఫలానా దావూద్ అబ్రహమా తెలియకుండా వాడిని తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. ఆ! అతను అతని పేరు శర్మ సార్. మురళీ శర్మ అతను. ఎవరు? డాన్‌గా యాక్ట్ చేసినోడు మురళీ సరే శర్మ. మురళీ శర్మ అయ్యుండొచ్చు. ఎవరైనా అయ్యుండొచ్చు. నేను అది కాదంటలేదు. ఇక్కడ ఈ పృథ్వీరాజ్ అర్థమైందా? ఇప్పుడు నీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, అక్కడ ఆ సమయంలో వాడు అంటాడనమాట. నీ పేరేంటంటే జాన్ డేవిడ్ ఇబ్రాహిం బ్లా 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 పెద్ద పేరు చెప్తాడు. ఆ! అంటే పాడవని కొట్టి నీకు తెలిసిన పేర్లు కాదు. నీ పేరేంటి? ఆ! అయితే ఆ విషయం ఎంత కామెడీ సీన్ అంటే ఐ లవ్ దట్ కామెడీ సీన్. అయితే ఆ! అయితే నేనెవరో వీడికి తెలీదనమాట అనుకొని వాడు వాడు ఏదో సరే డేవిడ్ ఇబ్రాహిం ఏదో చెప్తాడనమాట. సరే అంటాడు అని అట్లా. సో, ఆ సినిమాలో కామెడీ సీన్ ఒక్క సినిమా అంటే పరమాత్ముడు తెలుసుకుందాం అంటే తెలవదు. పరమాత్ముడు నేను అని చెప్పినా, నువ్వు కాదు అంటే మాకు మా ప్రవచనకర్తలు ఉన్నారు అంతే. బస్. ఎందుకంటే వీళ్ళు చదవరు. నేను చదవనురా భయ్. నేను వేదం చదవను. అవును. ఈయన చెప్పిండు అంతే. ఈయన చెప్పిండంటే కరెక్ట్. ఎందుకంటే నీకది కరెక్ట్. నీకది సబబుగా ఉంది. నువ్వు చదవక్కర్లేదు కదా ఇక. పీస్. ఎగ్జాక్ట్‌లీ. పీస్ అనమాట. మ బ్రాహ్మణులేమో కింద మీద పడి గోసి కట్టుకొని మడి కట్టుకొని వాడు చదివితే కానీ వాడికి మోక్షం రాదు. వీడికేమో ఊరికే రామ 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 అనగానే మోక్షం వచ్చేస్తుంది. అవును. ఎంత దరిద్రం అంటే ఈ ఈ దరిద్రపు కాన్సెప్ట్‌ని ఎప్పుడు ఇంకేం చేయలేడు. ఎగ్జాక్ట్‌లీ. అది శాస్త్రి గారు. ఏమో సార్. ఇది ఇంకా ఎందుకంటే మనము నిజాలు మాట్లాడుతుంటే జనాలు హర్ట్ అయిపోతున్నారు. అట్లా అని మనం ఊరుకోలేము. అందుకని మనం చెప్పేది మనం చెప్దాం. తర్వాత వాళ్ళ ఇష్టం అంతే ఇంకా. ఇది బాగుంది శాస్త్రి గారు. ఇది కృష్ణుడి పద్ధతి. కానీ అంటే ఒకటి మనం చెప్పకుండా అయితే ఆగము. వాళ్ళేదో అన్నారు కదా అని చెప్పి. చెప్పాలి కదా! చెప్పి తీరాలి. సత్యం తెలుసుకునేవాడు ఉంటే ఆ 100 మందిలో ఒక్కడన్నా తెలుసు. ఒకడైనా ఉంటాడు. అట్లా అనుకోనే మొదలుపెట్టాను. అంతే. ఓకే సార్ అయితే. సరే. ఉంటా శాస్త్రి గారు. ఉంటా సార్. ఓం. ఓం